అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. మే యు బి బ్లెస్డ్, యు విల్ డూ గ్రేట్ థింగ్స్ అండ్ ష్యూర్లీ ట్రయంఫ్. ఈ రోజుకు గాను సర్వశక్తిగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నీవును ఆశీర్వదింపబడుదువు. నీవు చేసే ప్రతి కార్యములో ఈరోజు నీకు విజయము అనుగ్రహింపబడునుగాక. అవునండి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన మనపై చూపుతున్న ప్రేమను బట్టి మనం అనేకమైన కార్యములు చేయగలము, వాటిల్లో విజయము సాధించగలము. దేవుని సహాయము లేకుండా మనం ఏమి చేసినా, ఏమి చేయాలని అనుకున్నా అది వ్యర్థమే అవుతుంది. మన జ్ఞానమును మనము అనుసరించి, మన నీతిని మనము ఆధారం చేసుకుని, మన సొంత ఆలోచనలు బట్టి జీవించాలని అనుకుంటే అది నిజముగా మన యొక్క అవివేకమే అవుతుందండి. ఈ రోజున లేఖనములోని మాటలను మనము చూసినట్లయితే, ఈ మాటలు రాజైన సౌలు దావీదుతో చెప్తున్నవిగా మనం గమనించవచ్చు. రాజుగా ఉన్న సౌలు ఈ మాటలు చెబుతున్న సందర్భంలో అతను దావీదుకు శత్రువుగా ఉన్నాడు. దావీదును చంపాలి అనే ఆలోచన చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. దావీదు అంటే ఏ మాత్రం లేని, ఇష్టం లేని, విషపు చూపు విలిపిన వాడిగా సౌలు ఉన్నాడు. అటువంటి సౌలు నోటితోనే దేవుడు పలికిస్తున్న మాటలు, నీవు ఆశీర్వాదము పొందుదువు, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము పొందుదువు అని ఒక శత్రువు చేత, ఒక విరోధి చేత దేవుడు శాపవచనము పలికించకుండా ఆశీర్వాద వచనము పలికించారండి. ఏ శత్రువైనా, ఏ వ్యక్తి అయినా తన విరోధి విజయాన్ని చూడాలని అనుకుంటాడా? ఏ వ్యక్తి అయినా తన శత్రువు ఆశీర్వాదమును పొందుకోవాలని కోరుకుంటాడా? ఎవరు అలా కోరుకోరు కదండి. కానీ సర్వజ్ఞాని, సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనకు శత్రువులతో కూడా ఆశీర్వాదాలు ఇప్పిస్తానని, శత్రువులే విరోధులే మన విజయం కోరుకునేలాగా చేయగలనని ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ విరోధులతో, నీ శత్రువులతో, నీవంటే పడని వారితో ఈ రోజున ఇబ్బందులు పడుతున్న వ్యక్తిగా బహుశా ఉన్నావేమో. నేను నాశనమును, నీవు పడిపోవటను, నీవు కృంగిపోవటను చూడాలని వారు పరితపిస్తున్నారేమో. అయితే దేవుడు వారి తలంపులను మార్చివేస్తాడు. మార్చివేయగల సమర్థుడు. వారి ద్వారానే, వారి నోటితోనే వారికి ఇష్టం లేకపోయినా గనపరిచేలాగున దేవుడు చేస్తాడు. వారి ద్వారానే సహాయము దేవుడు నీకు అందచేస్తాడు. వారితోనే నిన్ను గెలిపిస్తాడండి. పరిశుద్ధ లేఖనములు తెలియచేస్తున్నాయి, జనులు గుంపు కూడి వారు నా వలన కోడరు, నీకు విరోధముగా గుంపు కూడా వారు మీ పక్షపు వారగుదురు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఈ రోజున విరోధముగా ఉన్న ఎవరైనా సరే, ఏ ప్రతికూల పరిస్థితి అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అయినా సరే నీకు అనుకూలంగా మారబోతున్నాయి. దేవుడే వాటిని మారుస్తారు. నీవు దేని గురించి ఈరోజు దిగులు పడుతున్నావో, ఏ సమస్య ఉందని కృంగిపోతున్నావో, ఎవరి వలన నీ పని ఆగిపోతుంది, ముందుకి వెళ్ళలేకపోతున్నావని బాధపడుతున్నావేమో, అవేవి కూడా నిన్ను ఆపలేవు, నిన్ను బంధించలేవు, నీకు అడ్డుగా రాలేవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు లేఖనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశములు వారిని సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లుగా చేసేదనని. ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన నీకున్న జ్ఞానమును బట్టి కాదు, నీకున్న బలము ఆధారము చేసుకుని ఎదిరించాలని ఆలోచించకు. దేవుని బట్టి, ఆయన మనపై చూపుతున్న కృపను బట్టి మనము జయించగలము, ఎదిరించగలము. దావీదుతో సౌలు ఆ మాటలు చెప్పడానికి కారణము, దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ దావీదు మాత్రం అతన్ని చంపలేదండి. అందుకు కారణం
దేవునికి దావీదు విధేయత చూపించాడు కనుక దేవుని మాటలను విని ఆయన ఇచ్చిన జ్ఞానముతో ఆలోచించాడు గనుక శత్రువు చేతనే దావీదు పొగడబడ్డాడు, గనపరచబడ్డాడు. నీవు కూడా దేవునికి విధేయత చూపి నడుచుకో. ఆయన ఏమి చేయమన్నారో, ఎలా బ్రతకమని చెప్పాడో అలా జీవించు. ఏవి కూడా నీ ఎదుగుదలను ఆపలేవు, నిన్ను వెనక్కి లాగలేవు, నిన్ను పడవేయలేవు. ప్రతికూలతను దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జ్ఞానముతో ఆయన శక్తితో ముందుకు సాగు. నీవు ఆశీర్వదింపబడి ప్రతి విషయంలో విజయమును పొందుకుంటావు. దేవుడి మాటల్ని దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. స్తుతులపై ఆశీనుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడు 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 అని నిత్యము పరమదూతలు చెప్పబడుచున్న మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మరి యొక్క దినమున ప్రభువా మాకిచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా ప్రభువా మీరు మా ముందుండి నడిపించండి. అవును తండ్రి, యేసయ్యా వాక్య భాగములో నా ప్రభువా ఎంతగానో గొప్పగా చూపారు ప్రభువా. యేసయ్యా, ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. యేసయ్యా, ఎవరికైనా నా ప్రభువా విజయం రాకుండా బాధపడుచున్నారేమో తండ్రి. అవునేసయ్యా, శత్రువుల నుంచి నా ప్రభువా విడిపింపబడలేక నా ప్రభువా తండ్రి బాధపడుచున్నారేమో. మహోన్నతుడమైన దేవుడవు తండ్రి, ఏ విధంగా అయితే సౌలు రాజుతో దావీదు గారిని నా ప్రభువా ఏ విధంగా అయితే నా ప్రభువా ఆశీర్వాద వచనములు మీరు పలికించారో, అదే విధముగా తండ్రి మా జీవితంలో ఉన్న అడ్డుబండలటువంటి శత్రువులను నా ప్రభువా యేసయ్యా మార్చివేయమని వేడుకొంచున్నాం. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.